వందనాలు వందనాలు. లైవ్ ద్వారా జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చినటువంటి బిడ్డలకు కూడా ప్రభునామంలో ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు కూడా వందనాలు. దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దామా? పాటలు పాడుకుందామా? కొత్త పాటలు ఏం పాడు, పాత పాట పాడతా. యేసయ్యా నీకు స్తోత్రం. మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయటం మంచిది. పాడుకుందాం. దేవుని స్తుతి ఆరాధన జరిగేటప్పుడు ఎప్పుడైనా నేను ఇక్కడ ఉన్నా, లేకపోతే వేరే దైవజనులు ఇక్కడ ఆరాధన నడిపిస్తున్నా, స్తుతి ఆరాధన జరిగేటప్పుడు లేదా విడిగా పాట పాడేటప్పుడైనా అందులోనికి లీనమవడానికి ప్రయత్నం చేయండి. దేవుని ఆరాధనలో శక్తి ఉత్పన్నం అవుతుంది. ఇది నేను చెప్పే మాట కాదు, బైబిల్ చెప్పిన సాక్ష్యం. స్తుతి ద్వారా మనకు తెలియకుండా శక్తి ఉత్పన్నం అవుతుంది. అది ఎంత పని చేస్తుందంటే ఘోరమైన జబ్బులు కూడా విడుదల వచ్చేస్తుంది, స్వస్థత వచ్చేస్తుంది, జబ్బుల నుండి విడుదల వస్తుంది. మానసిక వేదనలు, అశాంతి, ఆందోళన నుంచి కూడా విడుదల వస్తుంది, ప్రశాంతత వచ్చింది. గుండెల మీద బరువు దిగిపోయినంత, ఇక్కడ ఏదన్నా బరువైన వస్తువు పెడితే ఊపిరాడదు, అది ఒకసారిగా అలా తీసేస్తే ఎంత హాయిగా ఉంటుందో అంత హాయిగా ఉంటుంది. చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకోరు. తిక్కలోళ్ళు ఆరాధన జరుగుతుంటే నిలబడి తైతక్కలాడినట్టు, ఏం జీవితమో నాకు అర్థం కాదు, ఇదేం జీవితమో, ఇదేం ఆరాధనో నాకు అర్థం కాదు. కొంచెం ప్రశాంతంగా నేను చెప్పే మాటలు మనసులో తీసుకోండి దయచేసి. ఆరాధన జరిగేటప్పుడు ఎప్పుడైనా సరే, అది ఇక్కడే కానీ ఎక్కడైనా కానీ, అందులోనికి లీనం అవడానికి ప్రయత్నం చేయండి. నీ చుట్టూ ఉన్నోళ్ళు గందరగోళంగా ఉండే అనవసరం. నువ్వు ఆరాధనలో లీనమై దేవుణ్ణి మహింపరచడంలో, ఆ తన్మయత్వంలోకి వెళ్ళిపో. నువ్వు వినూత్నమైన మార్పులు నీ లైఫ్లో జరుగుతాయి, నీ దేహంలో జరుగుతాయి, నీ ప్రాణాత్మ శరీరములు మూడింటిలోనూ మార్పులు జరుగుతాయి. అభిషేకంతో నింపబడతావు, రోగము నుండి స్వస్థత పొందుతావు, అశాంతి నుండి విడుదల పొందుతావు, దయ్యములు పీడిస్తూ ఉంటే అవి కూడా వదిలిపోతాయి. నేను చెప్పిన వాటన్నిటికీ రెఫరెన్స్లు చూపిస్తాను. నేను చెప్పిన వాటన్నిటికీ రెఫరెన్స్లు చూపిస్తా. సౌలుకు దురాత్మ పట్టింది, దావీదు వచ్చి వీణ వాయించాడు, తంత్రి వాయిద్యం వాయించి ఏం చేశాడు? ఒట్టిగా వాయిద్యం వాయించి ఉంటాడా? పాట పాడి ఉంటాడా? దావీదు యెహోవా ఆరాధకుడు, తంత్రి వాయిద్యం వాయిస్తూ, మళ్ళా తబలాలు లేవు, డోలక్కులు లేవు, ఏ సప్పుడు లేదు. మనకి ఇంకా ఇవి కూడా ఉన్నాయి, మ్రోగు తాళములు ఉన్నాయి. దావీదు సితారా తీసుకొని వాయించాడని ఉంది, కానీ ఏమండి తబలాలు కొట్టాడు లేకపోతే డోలక్కులు కొట్టాడని లేదు, కంజర కూడా కొట్ల. తంత్రి వాయిద్యం సితారా తీసుకొని వాయిస్తూ దేవుణ్ణి ఆరాధించి మైమరచి ఆరాధిస్తూ ఉంటే సౌలుకు పట్టింది దెయ్యం వదిలిపోయింది. ఆ సౌలు మీదకి దయ్యం వచ్చి కేకలేయటం మొదలు పెడితే
పిలవండ్రా దావీదుని అనేవాళ్ళు. ఇక దావీదు వచ్చి ఇక తండ్రి వాయిద్యం వాయిస్తా దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటే దయ్యం ఆడ ఉండేది కదా, వెళ్ళిపోయేది. ఉందా లేదా లేఖనాధారం? అలాగా అంటే ఎన్నిసార్లు చెప్పినా మన వాళ్ళకి మళ్ళీ మళ్ళీ చెబుతూ ఉండాలి, లేకపోతే గుర్తు ఉండదు పాపం. అందుకని నేను మళ్ళీ మళ్ళీ చెబుతుంటాను కొన్ని విషయాలు. అలాగా తర్వాత చెరసాలలో పౌలు శీలలు దేవుణ్ణి ప్రార్థించి స్తుతించినప్పుడు వాళ్ళకైతే కనీసం ఆ తంత్రి వాయిద్యం కూడా లేదు. వాళ్ళకి కనీసం ఆ తంత్రి వాయిద్యం అంటే సితారా కానీ వీణ కానీ గిటార్ కానీ ఏం లేవు. వాళ్ళని బాది కొట్టి కొట్టి ఆడబడేశారు. మనమైతే ఆ నొప్పులతో అమ్మా అయ్యా అమ్మో అయ్యో అని మూలుగుతో కూర్చుంటాం. వాళ్ళు దేవుని ప్రార్థించి స్తుతించడం మొదలుపెట్టారు. ఆ స్తుతి ఎంత పని చేసిందంటే వీళ్ళు ఎలుగెత్తి పాడుతూ ఉంటే పక్క సెల్లో ఉన్న ఖైదీలంతా వింటూ ఉన్నారు. వాళ్ళు ఆరాధిస్తా పరిశుద్ధాత్మ ప్రభావం వారిని ఆవరించింది. భూకంపం కలిగింది. చెరసాల పునాదులు గదిలిపోయాయి. 100 గొంతులు కాదు పాడింది అక్కడ, 2 గొంతులు. ఆ 2 గొంతులు పాడితేనే చెరసాల పునాదులు కదిలేంత ప్రకంపన వచ్చిందట. మహాభూకంపము కలిగేను అని రాస్తుంది. సంతోషం సార్, ఓ రకం మహా సంతోషం. అంటే ఇక అంత మించిన సంతోషం. మహాభూకంపము కలిగిందంటే పెద్ద భూకంపం వచ్చిందట. 2 పాడారు. ఆ 2 పాడేవాళ్ళు ఎట్లా పాడుంటారు? అటు చూసుకుంటా ఒక దెబ్బ, ఇటు చూసుకుంటా ఒక దెబ్బ కొట్టి పాడుంటారా? పక్క వాళ్ళని చూసుకుంటా, సెల్లులో ఎవరు ఫోన్ చేశారో, ఎవడు మెసేజ్ పెట్టాడో చూసుకుంటా అట్లా చేస్తే వచ్చిద్దా? రాదు కదా. శరీరం ఒకటి చేస్తా, మైండ్ ఇంకొకటి. తప్పు. ప్రాణ ఆత్మ దేహములు మూడింటిని ఐక్యపరిచి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం రాజీ ఉండకూడదు తమ్ముడు. నువ్వు ముఖ్యమంత్రి దగ్గరికి పోయినా పరధ్యానంగా ఉండు, ప్రాబ్లం లేదు, అతను మనిషి. కానీ జీవము గల దేవుని దగ్గరికి వచ్చి నువ్వు వేరే పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకూడదు, పరధ్యానంగా ఉండకూడదు. నువ్వే నష్టపోతావు, దేవుని కృప పొందకుండా పోగొట్టుకుంటావు. పక్క వాళ్ళిద్దరే లీనమైపోయారు. ఫ్రీగా కదిలి ఆరాధించడానికి వాళ్ళకి కాళ్ళు కూడా ఫ్రీగా లేవు. బొండ వేసి బిగించారు వాళ్ళు కాళ్ళు కదలకుండా. కానీ గొంతెత్తి పాడితే చెరసాల పునాదులు కదిలిపోయి అందరి సంఖ్యలు తెగిపోయినాయట. అందరి బంధకములు ఊడెను అని రాస్తుంది. ఇప్పుడు చెప్పండి, ఇందాక చెప్పాను దయ్యం వదిలిపోయిందా లేదా సౌలుకి? ఉందా? రిఫరెన్స్ చూపించమంటారా? ఎంతమందికి తెలుసు? రైట్. రెండవది సంఖ్యలు. విచిత్రం చెప్పనా? ఏకాగ్రతతో పాడినోళ్లే కాదు, వీళ్ళు పాడతంటే ఖైదీలు వినుచుండిరట. వాళ్ళు పాడట్లా, కానీ కాన్సన్ట్రేషన్ చేశారు. ఖైదీలు కూర్చొని రాత్రి వేళ కదా, ఆ నిషీధి వేళ, నిశ్శబ్ద వేళ, ఏంట్రా ఈ గాత్రాలు, ఈ స్వరాలు ఏంట్రా, ఎవరిని స్తుతిస్తున్నారు వీళ్ళని వాళ్ళు కూడా కూర్చొని ఏంటిది అని వింటా ఉంటే దేవుని పరిశుద్ధాత్మ ప్రభావం అక్కడికి వచ్చినప్పుడు వీళ్ళ బంధకాలు కాదు, ఏకాగ్రతతో వింటా ఎంత బాగా దేవుని మయం పరుస్తున్నారని పరవశిస్తున్న వాళ్ళ బంధకాలు కూడా ఊడిపోయినాయి అంట. మీరు గమనించాలి, వాళ్ళ బంధకాలు ఊడటమే కాదు, వాళ్ళ హృదయాల్లో కూడా పెనుమార్పు కలిగింది. వాస్తవంగా బంధకాలు ఊడి గేట్లు తెరుచుకుంటే ఖైదీలు ఉంటారా? తుపాకీ కూడా దొరకకుండా పారిపోతారు. అందుకే చెరసాల అధిపతి వచ్చి కత్తితో పొడుచుకోబోయాడు. ఎందుకంటే డోర్లన్నీ ఓపెన్ అయిపోయినాయి, ఖైదీలు అంతా పారిపోయి ఉంటారు, ఇక నన్ను శిరచ్ఛేదం చేస్తారు, వాడు చంపేది ఎందుకు, నేనే చేస్తానని ఆమె కత్తి తీశాడు. అప్పుడు పౌలు పిలిచాడు, సహోదరా ఏం చేస్తున్నావు? ఎవ్వరూ పారిపోలేదు, నీ ఖైదీలంతా నీకు భద్రంగా ఉన్నారు. వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలిగింది.
వాస్తవంగా పారిపోవాలి. కానీ బంధకాలు ఊడిన అద్భుతం చూసినందున వాళ్ళు కూడా నిశ్చేష్టులు అయిపోయారు. హల్లెలూయా. ఎవ్వరూ తప్పించుకుపోలేదు, అందరూ ఉన్నారు. నీ ప్రాణానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని అనేసరికి రే దీపం తేండి అన్నాడు. అంటే వాళ్ళ దగ్గర అక్కడక్కడ కట్టిన కాగడాలు ఏమై ఉంటాయి? ఈ భూకంపం దెబ్బకు మొత్తం ఆరిపోయి పడిపోయినాయి ఆడ. దీపం తేండి అని తీసుకొచ్చి చూసి, అయ్యలారా నిజమేనా, ఎవరు పోలేదా చూసుకోపోయి చూశాడు, ఎవరు పోలా. సంఖ్యలు ఊడిపోయి అందరూ ఆశ్చర్యచకితులై విభ్రాంతి నుండి చూస్తూ ఉన్నారు. అప్పుడు పౌలు శీలల యొద్దకు వచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేను ఏమి చెయ్యవలను అని అడిగాడు. అప్పుడు ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అన్నాడు. ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ గాయాలు కడిగి కట్లు కట్టి వాళ్ళ చేత బాప్తిస్మం పొంది వాళ్ళకి ఆతిథ్యం చేసి సాగనంపాడు. ఎట్లా జరిగింది ఇది? దేవుని ఆరాధన చేస్తుంటే పై మొహం వేసుకొని అనుకుంటే జరిగిద్దా? నిద్రమోహం వాళ్ళు అండి కొంతమంది, కడుపులో మండుతుంటుంది వాళ్ళని చూస్తుంటే. ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు. మరి తెలియకపోతే చెబుతున్నా, ఇక నుంచి ఎప్పుడు ఇక్కడే కాదు, ఎక్కడ నువ్వు ప్రార్థనకి వెళ్ళినా, ఎక్కడ నువ్వు ఆరాధనలో ఆరాధన స్టార్ట్ అయింది అంటే నువ్వు మాత్రం ఇక నువ్వు పరధ్యానంగా ఉండటానికి లేదు. ఏకాగ్రతతో దేవుని మీద మనసు పెట్టాల. అలా చేసి చూడు, నీ రిపోర్ట్ మారిపోయింది. అద్భుతాలు జరుగుతాయి తల్లి. అందుకే తిట్టి మరీ చెబుతున్నా. హల్లెలూయా, హల్లెలూయా. చాలా వరకు నా మెంటల్ టార్చర్, మానసిక ఒత్తిడి అంతటి నుంచి రిలీఫ్ ఎలా పొందుతానంటే దేవుని ఆరాధించడంలోనే పొందుతా. నిజంగా అలా ఆరాధన చేసుకోవటం, అలా దేవుని సన్నుతి చేసుకోవటం అనేది కానీ నా జీవితంలో లేకపోతే ఎప్పుడో పిచ్చి హాస్పిటల్లో చేరేవాడిని. నాకున్న ఒత్తిళ్ళ దెబ్బకి దేవుని ఆరాధించటం చాలా కీలకం. ఓకే, కళ్ళు మూసి ఆరాధిస్తారా? కాన్సన్ట్రేషన్ ఎటు పోనీయొద్దు. నా సెల్ ఫోన్ ఎవడన్నా కొట్టేస్తాడేమంటే ఇంటికాడ పెట్టుకోనరా. పరుసులో డబ్బులు ఉన్న ఎవడన్నా కొట్టేస్తాడంటే ఛార్జీకి మోయన తీసుకోనరా. దానికి కూడా ఏ దరిద్రుడన్నా కక్కుర్తిపడి కొట్టేస్తే నేను ఇస్తా, వందనాలు. అంటే అన్నయ్య పర్సులో చైన్ పెట్టాను అందుకని అంటే ఇంటికాడ పెట్టుకుని దండం పెడతా. ఓకే, ఎందుకంటే మనం ఆరాధనలో మనం ఉంటే దొంగోడి పనిలో దొంగోళ్ళు ఉంటారు. అందుకని అది కూడా చెప్తున్నాను, మీకు అదొక భయం ఉంటుంది కాబట్టి. శుక్రవారం రోజు ఎందుకు చెబుతున్నానంటే చాలామంది లైవ్లో అందుబాటులో ఉంటారు, ఇక్కడ కూడా చాలామంది కూర్చుంటారు కాబట్టి ఈరోజు చెబితే అందరికి బాగా జ్ఞాపకంలో ఉంటుంది. సండే కూడా చెప్పాను చాలాసార్లు. బంధకాలు తెగిపోతాయి, ప్రాణాత్మ దేహములు స్వాంతన పొందుతాయి, స్వస్థత పొందుతాయి, ఆదరణ పొందుతాయి. ఆ శక్తి స్థుతిలో ఉంది, ఆరాధనలో ఉంది. పరవశించి పాడాల, పరవశించాల. పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా, యేసయ్యా నిన్ను సియోనులో చూచెదా. పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా, పరవశించి పాడుచు పరవళ్ళు త్రోకెదా. దేవునికి మహిమ. అంతేకాదు, మనదంటూ మనది ఏదన్నా దేవుడికి ఇచ్చేది ఉందంటే స్తుతి ఆరాధనే. ఎందుకైతే డబ్బులు కూడా ఇస్తాంగా, అంటే డబ్బులు ఏసై ఇస్తే నువ్వు ఇస్తాను అందులోంచి కొంచెం పరిచర్య చేస్తున్నావు. ఆయన ఆరోగ్యం ఇచ్చి ఆయుష్నిచ్చి బలాన్ని ఇస్తే 3 భాగాలు నువ్వు వాడుకొని ఏదో ఒక భాగం పరిచర్య చేస్తున్నావు. ఆయన ఇచ్చిందేగా. ఆయన నీకు ఇవ్వకుండా నువ్వు ఇచ్చేది ఏదో చెప్పు, నాకు చెప్పమ్మా, చెప్పునైనా. ఆయన నీకు ఇవ్వకుండా నువ్వు ఇచ్చేది ఏంది దేవుడికి చెప్పు.
ఏదన్నా రైస్ తెచ్చావంటే నీకు అన్నం పెట్టాడు, అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. పైసలు తీసుకొచ్చి దేవుని సన్నిధిలో వేసావంటే నీకు ఆయన ఇచ్చాడు. ఇచ్చిన దానిలో 90% నువ్వు దాచిపెట్టుకుని 10% తీసుకొచ్చి అక్కడ వేస్తున్నావు. సరే 10% కాదు 50% వేసాం అనుకుందాం. 100కు 100% ఇచ్చింది ఎవరు? అందులోంచి కొంత దేవుడు ఇవ్వంది తీసుకొచ్చామని వేస్తున్నావా? వెండి బంగారాలు ఏదైనా నాయన ఇచ్చిన దానిలో నుండి తీసుకొచ్చి ఏదైనా చేయగలవు, కానీ ఇవ్వకుండా ఏం చేస్తావు? కానీ నీ అంతటా నువ్వుగా చేసేది ఏదన్నా ఉంది అంటే స్తుతి ఆరాధన. అందుకే ఆ పాట పాడుకుంది. కెరూబులు సెరాపులు మహాదూతలు నిత్యము నిన్ను స్తుతింపగను, ఎన్నికలేని నా స్తుతి కోసము, ఎన్నికలేని నా స్తుతి కోసము మిగులాశతో చూచుచుంటివా, మిగులాశతో చూచుచుంటివా. ఆరాధనే దేవునికి మహిమ. మన నుండి వచ్చే స్తుతిని దేవుడు ఆశిస్తాడు. అది మనదిగా మనం హృదయపూర్వకంగా ఇచ్చేది. అది కూడా యాంత్రికంగా ఇస్తే ఏం బాగుంటుంది? హల్లెలూయా హల్లెలూయా. యాంత్రికంగా స్తోత్రం, ఆ ఫీలింగ్ ఉండదు, ఆరాధనా భావం ఉండదు, యంత్రమే అప్పచెప్పినట్టే. అంటే అందరూ కాదండి, కొంతమంది అట్లాంటి వాళ్ళు తగులుతున్నారు. అందుకని చెబుతున్నాను నేను. అది ఎట్లా? అందుకని మళ్ళీ చెబుతున్నాను, ఆరాధనను తక్కువ అంచనా అయ్యొద్దు. దురాత్మల పీడ, మాంత్రిక శక్తుల ప్రభావం కూడా నాశనం అయిపోయింది ఆరాధన శక్తి అలాంటిది. అది నేను చెప్పాల, బైబిలే చెప్పింది. అది కూడా విరోధులను శత్రువులను మాన్పివేయుటకు బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీ ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 8వ కీర్తన 2వ వచనం. శత్రువులను పగ తీర్చుకున్న వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అది ఈ దుర్గం ఏంది? స్తుతుల మూలమైన దుర్గమట. దీనివల్ల ప్రయోజనం ఏంటట? శత్రువులను పగ తీర్చుకుని వారిని అన్నాడు. పగ తీర్చుకోవాలనుకున్న వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? డైరెక్ట్గా అటాక్ చేస్తారో లేకపోతే మంత్ర ప్రయోగాలు చేస్తారు. డైరెక్ట్గా అటాక్ చేయడానికి వాడికి ధైర్యం లేదు, కానీ నీ మీద పగ తీర్చుకోవాలని ఉంది. పగబట్టున్నాడు వాడు. అవసరమైతే వాడు డబ్బు పెట్టి మాంత్రిక విద్యలు చేసే వాళ్ళ దగ్గరికైనా పోతాడు. మంత్ర ప్రయోగపు కొడుకులారా, వేశ్య సంతానమా అని వాడాడు బైబిల్లో. మాంత్రిక విద్యలు ఉన్నాయి. ఐగుప్తు ఫరో సంస్థానంలో ఉన్నారు మంత్రగాళ్ళు. మోషే చేసిన కార్యాల్లో కొన్ని వాళ్ళు చేశారు. సో మాంత్రిక విద్యలు ఉన్నాయి. అయితే ఎన్ని రకాల ప్రయోగ తంతులు నీ మీద జరిగినా, ఎన్ని రకాల కుట్రలు చేసి నీ మీద పగ తీర్చుకోవడానికి ప్లాన్ చేసినా గుర్తుపెట్టుకో, పగ తీర్చుకునే వారి యొక్క పగను మాన్పేస్తాడట. దేని మూలంగా అంటే స్తుతుల మూలమున అన్నాడు. చదువు మరి, దాని అర్థం ఏందో నాకు చెప్పు. చదువు తల్లి. శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై. అదిగో, శత్రువులను పగ తీర్చుకుని వారిని మాన్పివేయుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలమున నీవు ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. అది కదా దుర్గము, భద్రతా వలయం. దుర్గము అంటే కొండ అని కూడా వస్తుంది అర్థం. దుర్గము అంటే కొండ అని కూడా వస్తుంది. కొండ మీద కొంతమంది భద్రతా వలయాలు ఏర్పరచుకుంటారు. అర్థమైందా? కొండ, పర్వతము అంటారు. దుర్గము, కొండ మీద భద్రతా వలయం.
నీవు ఒక దుర్గమును స్థాపిస్తున్నావు. అది ఎంత పని చేస్తుందంటే విరోధులను, శత్రువులను, పగదీర్చుకుని వారిని మాన్పేస్తుంది అన్నాడు. ఎంత కీలకమైన మాట చూడది. దేని ద్వారా ఇది జరుగుతుంది? స్తుతి ఆరాధన. కీలకమా కాదా? అందుకే స్తుతించడానికి సోమరితనం వచ్చింది మనకి. అందులో పవర్ ఉంది కాబట్టి సైతానుగాడు మనిషికి ఓ దెయ్యం కాడికి వదులుతాడు. మనసు పెట్టి స్తుతించరు. అప్పటిదాకా ఏకాగ్రత పెట్టి అన్ని విషయాల్లో ఉంటారు, కానీ ఖచ్చితంగా మంచిగా దేవుని శక్తి విడుదలయ్యే స్తుతి ఆరాధన దగ్గరికి వచ్చినప్పటికీ ఏకాగ్రత భగ్నం అయిపోతుంది. అది జరగనివ్వకూడదు. అందుకే ప్రార్థన, ఆరాధన అంటే వాడికి భయం. ఎందుకంటే వాడి పాచికల పారవిక. ఆరాధకులంటే భయం వాడికి. ఎందుకు? వాడి పాచికల పారవు. నేనంటే తలకాయ నొప్పి కూడా అదే వాడికి. సత్తనాడు. ఈడు చేసేది దాకా పక్కన వాళ్ళని కూడా చేపిస్తాడు. ఈడు మామూలుడు కాదని. దేవునికి స్తోత్రం. స్తుతుల మూలమున్న మనకు ఒక దుర్గము. దుర్గము అంటే భద్రతా వలయం అనుకో, నీకు ప్రాకారం అనుకో. ఆ దుర్గాన్ని ఛేదించి నీ దగ్గరికి ఎవడు రాలేడు. నా బలమా, నా కోట, ఆరాధన నీకే. నా దుర్గమా, ఆశ్రయమా, ఆరాధన నీకే. ఆరాధన, ఆరాధన. అక్కడ అన్నాడు నా దుర్గమా. మరి ఎందుకు అనుకున్నావు? ఆరాధన చేయండి, మొర్రో స్తుతించండి, స్తుతించండి, ప్రార్థించండి అని మొత్తుకునేది ఎందుకు అనుకున్నా? శక్తి ఉంది. 3 చెప్పాను. సౌలుది కూడా చూపించమంటారా? అవసరం లేదు. ఇదొక ప్రసంగం అయింది. అయితే ఏంది చెప్పమంటే చెబుతా. తెలుసుకోవాలన్నా ఇదంటే చెబుతా. చేతులు ఎత్తండి. తెలుసుకోవాలనుకుంటే నేను మొత్తం చెబుతా. మీకు ఏదో ఒకటి నేర్పాలి మీకు. అది దేవునికి స్తోత్రం. అట్లయితే సంతోషంగా ఆశించారు కాబట్టి చెబుతా. రేపు ఆల్ నైట్ కూడా ఉంది. మనం ఇంకా రేపు కూడా ప్రసంగం చేసుకోవచ్చు. ఎల్లుండి ఆదివారం ఉంది. మనకు 3 రోజులు పండగే. సమూయేలు గ్రంథం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 14వ వచనం చూడు. యెహోవా ఆత్మ సౌలును విడిచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మ ఒకటి వచ్చి అతన్ని వెరపింపగా సౌలు సేవకులు, దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వెరపించి ఉన్నది. మా ఏలినవాడువైన నీవు ఆజ్ఞయము, నీ దాసులమైన మేము సిద్ధముగా ఉన్నాము. సితారా చమత్కారముగా వాయింపగల యొక్కని విచారించుటకై మాకు సెలవిమ్ము. దేవుని యొద్ద నుండి దురాత్మ వచ్చి నిన్ను పట్టినప్పుడెల్లా అతడు సితారా చేత పట్టుకుని వాయించుట చేత నీవు బాగుపడదు అని అతనితో ననిరి. సౌలు బాగుగా వాయింపగల యొక్కని విచారించి నా యొద్దకు తీసుకుని రండని తన సేవకులకు సెలవీయగా వారిలో ఒకడు, చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెషయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు. అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపవసి ఉన్నాడు. రూపసి అయి ఉన్నాడు మరియు యెహోవా వానికి తోడుగానున్నాడు అనగా 23వ వచనం. అర్థమైందా? యెహోవా ఎవరికి తోడై ఉంటాడు? ఎవరు యెహోవాను ఆరాధిస్తారు, ఎవరు హృదయపూర్వకంగా ఆయన ప్రేమిస్తారు, వారికి తోడై ఉంటాడు. యెహోవా వానికి తోడై ఉన్నాడు. దేవుని మంచిగా ఆరాధించేవాడు మ్యూజిక్ ప్లేయర్ కూడా. సితారా వాయించగలడు, దేవుని సన్నుతించగలడు, చక్కగా పాడగలడు, మంచి గాత్రం. పిలుస్తాం. నీకు ఈ మెంటలు ఎక్కినప్పుడల్లా ఆ దయ్యం వచ్చి నీకు పిచ్చెక్కిచ్చింది కదా. నీకు ఆ దయ్యం వచ్చి పిచ్చెక్కిచ్చినప్పుడల్లా వచ్చి మ్యూజిక్ ప్లే చేసి వర్షిప్ చేస్తాడు. నీకు ఆ దయ్యం వదిలిపోయింది బాబు, నువ్వు ప్రశాంతంగా ఉంటే మేము ప్రశాంతంగా ఉంటాం, నీ దెబ్బగా మేము చచ్చేటట్టున్నామని వాళ్ళు సలహా చెప్పారు అక్కడ ఉన్న సేవకులు. అప్పుడు బెత్లెహేం పంపించి యెషయి కుమారుడు దావీదుని పిలిపిస్తే ఆ దావీదు వచ్చి ఈయనకి దయ్యం పట్టిన ప్రతిసారి ఆయన మ్యూజిక్ చేయటం,
సితారా వాయించటం, దేవుని వర్షిప్ చేయటం, అది వెళ్ళిపోవటం దయ్యం. సౌలుకు అతని యందు బహు ఇష్టము పుట్టినట. ఎవని యందు? ఈ చిన్నవాని యందు. దయ్యం వెళ్ళిపోయిందని ఉందా? దయ్యం శాంతించిందని ఉందా? అది ఓకేనా? ఇప్పుడేం చేసు? స్తుతి ఆరాధన ద్వారా ఏం జరుగుతుంది? దయ్యము రైట్. ఇప్పుడు అపోస్తల కార్యం వాడిని ఇందాక చూపించిన వచనం చూపిస్తాను. దేవుడు ఈ మాటల్లోంచి మనందరితో మాట్లాడును గాక, తన వాక్యమును మనకు పంపును గాక. ఆమేన్. ఏం పర్లా, నేను మళ్ళీ చెబుతా, మీ మైండ్కి బాగా ఎక్కాల. ఎక్కడ కూర్చున్నా మీరు ఆరాధన చేయాలా, సైతాను గాడికి మెంటలు ఎక్కాల. చూడు 16వ అధ్యాయం, ఇది కూడా 16వ అధ్యాయమే. అపోస్తల కార్యం 16. మొదటి సమయాలు 16లో చూశారు కదా ఇందాక మీరు, 16, 14. ఆశ్చర్యం చూడు, ఇక్కడ కూడా 16లో చెప్పాడు. అపోస్తల కార్యములు 16:25 చదువు. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచు నుండిరి. ఖైదీలు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపము కలిగెను. చెరసాల పునాదులు అదరెను. వెంటనే తలుపులన్నీ తెరచుకొనెను. అందరి బంధకములు ఊడెను. అంతలో చెరసాల నాయకుడు మేలుకొని చెరసాల తలుపులన్నీ తెరచుండుట చూచి ఖైదీలు పారిపోయిరనుకొని కత్తి చూసి తన్ను తాను చంపుకొనబోయెను. అప్పుడు పౌలు, నీవు ఏ హానియో చేసుకొనవద్దు, మేమందరము ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పాను. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలును శీలను సాగిలపడి వారిని వెలుపలకు తీసుకుని వాళ్ళకి సాగిలపడి వచ్చాడండి మనోడు. వెలుపలికి తీసుకొచ్చి, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెను? అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుమప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురని చెప్పి అతనికిని అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యము బోధించిరి. రాత్రి ఆ గడియలోని అతడు వారిని తీసుకొని వచ్చి వారి గాయములను కడిగను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ బాప్తిస్మము పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించెను. జైల్లో ఖైదీలకు బంధకాలు ఊడినాయి. మనోడికైతే అసలు పాపశాప బంధకాలు ఊడిపోయి కుటుంబమే రక్షించబడింది. ఇంత కథ ఎలా జరిగింది? చెరసాలలో వేసిన తర్వాత సంకెళ్ళు బిగించిన సంఘము ప్రార్థించగా ఎన్ను విడిపోయెను. సంఘము ప్రార్థించగా కొంతమంది పాడటానికి సిగ్గుపడతారు అంటుంటారు. పాడటానికే దేవుని పాట సిగ్గుపడేది ఏంది? ఆనందంగా పాడాలి, సంతోషంగా పాడాలి, మెలికలు తిరగకూడదు. కొంచెం పాడు సిస్టర్ పాడు. నేనా? నాకు రాదులే. బ్రదర్ పాడు, నాకు రా. పాడన్నప్పుడు పాడేయటం అంతే. స్తోత్రం, హల్లెలూయా. కొంతమందికి ఇంకొక జబ్బు ఉంటుంది, జనాల్లో అయితేనే పాడతారు, పర్సనల్గా పాడరు. మళ్ళీ పాట లేదని కొంతమందికి ఫీలింగ్. ఏడ పాడవసరలా, ఇంటికాడ పాడు, నలుగురు కూర్చున్నప్పుడు పాడు, ఛాన్స్ వస్తే ఇక్కడ కూడా పాడు, రాకపోతే మళ్ళీ నా మీద కంప్లైంట్లు రాయవా. దేవునికి స్తోత్రం. మొత్తం మీద పాడు. చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన చెరసాలలో వేసిన సంకెళ్ళు బిగించిన స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా. స్తుతి పాటలే పాడుమా, ప్రభు యేసునే వేడుమా.
భయాలు బిగసుకుపోవటాలని వదిలేయాలి. నేను అంతా, నేను ఇంత, నేను అఫీషియల్, నేను ఆఫీసర్ని, నేను అది, ఇవన్నీ తీసి పక్కన పెట్టాలి. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు రాజైనా సరే దాసుడిలా ప్రవర్తించాలి. మైమరచి చప్పట్లు కొడుతూ, పాడుతూ, కీర్తిస్తూ ఆయనలో ఆనందించడం నేర్చుకోవాలి. అప్పుడు అభిషేకం వచ్చింది మీదికి, అప్పుడు పరిశుద్ధాత్మ బలం వస్తుంది, అప్పుడు ఆత్మను పొందుకుంటాం, అప్పుడు శక్తి పొందుకుంటాం. అది రహస్యం. మయమరచి 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 ఆరాధించు ఆరాధించు ఆరాధించు, శక్తి పొందుకుంటావు. అప్పుడు కృపా వరములతో నింపబడతావు. అప్పుడు నీకు భాషలు వస్తాయి, అప్పుడు నీకు ప్రవచన వాక్కు వస్తుంది, అప్పుడు నీకు తెలియకయే దేవుని వాక్యమును ధ్యానిస్తూ ప్రకటిస్తున్నప్పుడు మర్మములు పలుకుతావు. మరుగై ఉన్న రహస్యములు నీ నోట దేవుడు ప్రజలకు అందిస్తాడు. దైవజనమా, అది రహస్యం. కొంతమంది అవిశ్వాసంతో దేవుడు భాషలు ఇచ్చి నోరు తెరుస్తున్నా చుట్టూ ఉన్నోళ్ళు వేషధారణ అనుకుంటారేమో అని దేవుడు నోరు తెరుస్తుంటే నోరు అణుచుకుంటా ఉంటారు. సిగ్గు చేత, అల్ప విశ్వాసం చేత, అవిశ్వాసం చేత. తప్పు. దేవుడు నీ నోరు ముట్టినప్పుడు, దేవుడు నీ నాలుక సడలింపజేసినప్పుడు, కదిలించినప్పుడు పలికి దేవుని మహింపరచుకోవాలి. ఆరాధించేటప్పుడు చక్కగా దేవుని మహింపరచుకోవచ్చు. నోరు తెరవకపోతే చేయగలిగింది ఏం లేదు. మామూలు పాటలతో తెలుగు భాషలో మనం ఆరాధించుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఒకవేళ దేవుడు ఆ గిఫ్ట్ నీకు ఇచ్చాడు అనుకో, ఆ కృపావరం నీకు ఇచ్చాడు అనుకో, భాషలతో దేవుని మహింపరచడం నీకు ఇచ్చాడు అనుకో, పొందుకుంటావు. ఎట్లా బిగసిపోయి యంత్రంలాగా ఈరోజు తిట్టుడు కార్యక్రమం పెట్టుకున్నాయో అనుకోవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం కార్యక్రమం? మరి ఇంక మీరు రోబోలాగా ఉంటే నాకు చిరాకు, అందుకని చెబుతున్నాను నేను. అసలు కుదరదు. నా ప్రభు నిజమైన దేవుడు, ఆయన నిజమైన దేవుడు అండి. ఒక ఆయన చూపిస్తా చూడండి. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, దేవుని మందసం వస్తుంది. ఒబేదేదో మీ ఇంటి నుండి మందసం తెస్తున్నాడు. రాజు, అతని పరివారం ఆ మందసం ముందు రాజు అన్న సెక్షన్ పక్కన పెట్టేసి దాసుడిలాగా దేవుని మయంపరుస్తూ, ఇది నా జీవితం. చూడండి. వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. వేనోళ్ళ కొనియాడినా నా దేవుడు సజీవుడు, నా దేవుడు నిజంగా ఉన్నవాడు, నా స్తుతిని వింటున్నవాడు, నా స్తుతి ఆరాధనను వింటున్నవాడు, నా స్థితిని చూస్తున్నవాడు, నా ప్రభు, రాజుల రాజు, నిజంగా సర్వలోకానికి చక్రవర్తి, నిజమిది. నిర్మించిన నిర్మాణకుడు నా దేవుడు, నిజమిది. నేనంటూ ఆరాధన చేస్తే ఆరాధనకి యోగ్యుడు నా ప్రభు ఒక్కడే. నా స్థితి మార్చినది స్తోత్ర వేనోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే, నిన్నెంత ఘనపరచినా నా హృదయమే నిండదే. దేవునికి మహిమ. వస్త్రాలు కూడా పట్టించుకోకుండా నాట్యం ఆడుతున్న ఆయన ఎవరో తెలుసా? నువ్వు ఎవరిని గురించి దావీదు కుమారుడా అని పిలుస్తావో ఆ దావీదు. అది చూసామే మీకాలు. ఏ కాలు? మీకాలు. ఆమె కూడా సౌలు కూతురు. దావీదుని చూసి ఎగతాళి చేసిద్ది.
సిగ్గు లేకపోతే సరే. ఆ ఫీలింగ్ చెప్పనా? లేబర్ బుద్ధులు అడిగిపోతే లేబర్ బుద్ధులు. ఒక లేబర్ని తీసుకొచ్చి, ఒక గొర్రెలు కాసేవాడిని తీసుకొచ్చి రాజుని చేస్తే ఇంతే ఉంటుంది. పొడిసేవయ్యా నేను ప్రైజ్ ద లార్డ్. అదే బ్యాట్ అయిపోయినట్టు చూసుకో. ఏం పర్లేదు, ఇంకా 4 మైకులు మార్చైనా సరే చెప్పాలనుకుంది మాత్రం చెప్పకుండా వదిలిపెట్టను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆయన అనుకుంటుంది ఏమని? దరిద్రులను తీసుకొచ్చి పైకి ఎక్కిస్తే ఇంతే ఉంటుంది. ఒక రాజు అంటే ఎలా ఉండాలి? ఆ టీవీ, ఆ దర్పం, ఆ దర్జా, ఆ రాజసం ఎట్లుండాలి? మా నాన్న 7 అడుగులు ఉంటాడు. మా నాన్న వస్తుంటే ఎట్టుండేది అసలు? మా నాన్న సరిపోయాడు రాజు అంటే. ఈ దరిద్రుడు రాజు అయ్యాడు, నేనేమో వీడికి భార్య అయ్యాను. చూడు ఎట్ట ఎగురుతున్నాడు సిగ్గు లేకుండా. మనస్సులో ఆయనను హీనపరిచిందట. మనస్సులో అదిగో రాజు కిరీటం తీసి పక్కన పెడుతున్నాడు. మందసంలో కెరూబుల మధ్య కరుణాపీఠం మీద దేవుని మహిమ తీసేస్తున్నాడు. నా దేవుని ముందు నేను రాజును కాదు, నా దేవుడే రాజు. నా దేవుని ముందు నేను దాసుడను. నా దేవుని ముందు నేను దాసుడను. ఏమండి, చిన్నప్పుడు ఒక సామెత తిన్నాను, ఢిల్లీకి రాజైన తల్లి కొడుకని. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకని ఒక సామెత పుట్టింది మన దేశంలో. అట్లాగే రాజ్యాలను వెళ్ళే రాజైన రాజాదిరాజుకు దాసుడే. ఆ సత్యాన్ని ఆయన ఎరిగి దీన మనస్సు కలిగిన వాడై తగ్గించుకొని దేవుణ్ణి మయంపరుస్తూ ఆనందిస్తూ ప్రజలకు నేర్పుతున్నాడు. ప్రజలారా, మన దేవుడు ఇంతటి వాడు, మీరు ఆయన తక్కువ అంచనా వేయొద్దు. మనము ఆయనను ఇలా సేవించాలి, ఇలా ఆరాధించాలి. ఆయన ముందు మనం అతిశయించరాదు, మనము ఆయన యందు అతిశయించాలి. ఆయన ఆరాధనీయుడు, ఆయన స్తోత్రార్హుడు, సైన్యములకు అధిపతి. హల్లెలూయా. సమస్త విశ్వమును నిర్మించిన నిర్మాత. ఆయన ముందు మనం ఎగస్టాల్ చేయకూడదు అని చూడండి. తన వస్త్రాలు కూడా లక్ష్య పెట్టకుండా ఆయన నాట్యం ఆడుతూ ఒక సామాన్య దాసుడి కంటే తక్కువ. అది ఆమె చూస్తాం చూడు, ఆ ఫేస్ ఫీలింగ్ చూడండి, ఆ అంతరంగంలో మాటలు. అలా ఆయన అనుకున్నందుకు ఆమె జీవితకాలం మొత్తం సంతానం లేకుండా అయిపోయింది. కొంతమంది గొడ్రాళ్ళుగా మిగిలిపోవడానికి ఇట్లాంటివి కూడా కారణం ఉంటాయా అని అనిపించింది నాకు. అది కూడా ఒకటి రాసుకోవాల్సిందే. ఒకరు గొడ్రాలితనం పొందడానికి భక్తులను హీనపరిచిన పాపం కూడా ఉండి ఉండవచ్చు. భక్తులను హీనంగా ఆలోచించిన కారణం చేత కూడా, భక్తులను హీనపరిచిన కారణం చేత కూడా గొడ్రాండ్రైపోవచ్చు, సంతానవతులు కాకపోయి ఉండొచ్చు. ఎందుకంటే బైబిల్లో రాస్తుంది ఆ మాట. భక్తిపరుడు ఆయన. దావీదంటే సామాన్యుడు కాదు, అలాంటి వాడు దావీదు. అన్నాడు, అడిగింది, ఆగలా, ఎగాదిగా చూసి చివరికి అడిగింది. బుద్ధి లేదా? రాజువా దాసుడువా నువ్వు? రాజులు ఇంతేనా ప్రవర్తిస్తారు? రాజులు ఎలా ఉండాలి? ఆ రాజసం, ఆ టీవీ, ఆ దర్పం, ఆ హడావిడి. హలో, నువ్వు చెప్పింది కరెక్టే. అవన్నీ జనం దగ్గర, ఆయన దగ్గర కాదు.
హల్లెలూయా. అవన్నీ పరిపాలనా కార్యక్రమం జరిగేటప్పుడు, ఆ రాజుగా సింహాసనం ఎక్కినప్పుడు ఆ వ్యవహారం అంతా, ఆ తంతంతా, పెద్ద ఆఫీసర్ అయి ఉండి సిగ్గు లేకుండా భజన చేస్తున్నావా అని ఎవడన్నా నిన్ను అన్నాడు అనుకో, ఒరే సిగ్గు లేకుండా భజన చేసినందుకేరా నేను పెద్ద ఆఫీసర్ అయిందని చెప్పు. నువ్వు సిగ్గు శరం అనే దేవుడి దగ్గర పనికిరావురా. తప్పు చేసే కాడరా సిగ్గుండాలి, వ్యభిచారం చేసే కాడ, దుర్మార్గం చేసే కాడ, నోరు కొట్టే కాడ, కడుపు కొట్టే కాడ, బల్ల కింద చేయి పెట్టే కాడ, అక్కడ రా సిగ్గు శరం ఉండాల్సింది, దేవుడి దగ్గర కాదు. దేవుడి దగ్గర నన్ను నేను మర్చిపోతా, నాకు ఆయన నా ఉనికికి కారణం ఆయన, నాకు ఊపిరి ఊదింది ఆయన. నాలో పని చేస్తున్నటువంటి వ్యవస్థ అంతటిని ఈ రోజుకి నడిపిస్తుంది ఆయన. ఈ దేహాన్ని నాకు ఇచ్చింది ఆయన. మరి ఆయన కాకపోతే ఎవరిని మయంపరచాలి? నేను మనుషులను మయంపరచుకుంటా, మనుషులకు భజన చేసుకుంటా, మనుషుల అడుగులకు మడుగులు ఒత్తుకుంటా తిరగాల నేను? నా దేవుడు రా, నా దేవుడు. చూడండి, ప్రపంచం అంతా ఏనాటికైనా మన రూటుకు రావాల్సిందే కానీ మనం ఆ రూటుకు పోతామా? ఏనాటికైనా ప్రపంచం మొత్తం ఆయన ముందు నిలబడాల్సిందే కానీ ఆయన దగ్గర నుంచి పారిపోగలమా? ఈరోజు నేను ఎగతాళి చేసిన వాడు కూడా రేపు ఒకనాడు వచ్చి వాడు కూడా భజన చేయాల్సిందే నీతో. గుర్తుపెట్టుకో. స్తుతిలో శక్తి ఉంది, స్తుతి వలన బహుళ ప్రయోజనం ఉంది. 3 విషయాలు చెప్పాను. నంబర్ 1, దురాత్మ పీడనలు వదిలిపోతాయి. బాగానే వింటున్నారు కానీ స్తుతించట్లా. సీరియస్గా తీసుకుంటే చెబుతా. తీసుకుంటారుగా ఇంకా దేవుని దగ్గర మెలికలు తిరగరుగా. సిగ్గులు మైమరచి తన్మయించి ఆరాధించాలి. దేవుడు అంటే మోకాళ్ళు వంగాలంతే, దేవుడు అంటే తల ఉంచాలంతే. నా దేవుడు స్తోత్రం, హల్లెలూయా. అలాంటి హృదయం ఎవరు కలిగి ఉంటారో వాళ్ళు ఇక తోకల్లాగా ఉండరో, తలల్లాగా మెయిన్ ప్లేసుల్లోకి వెళ్ళిపోతారు. వాళ్ళని ఎక్కిస్తాడు దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకి. దేవుడు అంటే బెండ్ అయిపోవాలంతే, అది కూడా సైన్యములకు అధిపతి. హల్లెలూయా. 2వ ప్రయోజనం బంధకాలు. 3వ ప్రయోజనం మాంత్రిక శక్తుల ప్రయోగాలు సైతం, శత్రువుల కుట్రలు సైతం నాశనమైపోతాయి, విచ్ఛిన్నమైపోతాయి. వాడు ఎన్ని కుట్రలు చేయని, ఎన్ని రకాల ప్రయోగాలు చేసి, వాడు ఎన్ని తంతులన్నా చేయని, మొత్తం సర్వనాశనం అయిపోతాయి. ఎందుకంటే స్తుతించిన ఆ స్తుతి ఆరాధనలో దేవుని పరిశుద్ధాత్మ శక్తి దిగొస్తుంది. ఆ ప్రభావం ఎంత పనిచేసిద్దంటే విరోధులను, పగ తీర్చుకుని వారిని, శత్రువులను మాన్పివేసిద్దట. వాటి ప్రభావం ఇక నీ మీద పనిచేయకుండా ఒక దుర్గము నీ చుట్టూ రౌండ్ చేసిద్దట. నీ స్తుతుల మూలమున ఒక దుర్గం ఏర్పడిద్దట. నేను కదా, లేఖనం చూశారు ఇందాక మీరు. హల్లెలూయా. స్తుతులతో దుర్గమును స్థాపించువాడవు, సైన్యము నడిపించువాడవు నీవే. స్తుతి ఒక దుర్గం అవుతుంది. గనుక ఒకటే విరుగుడు, ప్రార్థించటం, స్తుతించటమే. పాడుకో, పిచ్చోడు అనుకుంటే అనుకోని, నిన్ను ఎందుకు ఊరక వాగుతూ ఉంటావు అనుకోని, నువ్వు పనికిమాలిన మాటలు వాగట్లా, నా యేసయ్య పాటలు పాడుతున్నావు.
పాడు పాడు, స్తుతించు, ఆరాధించుకో, హల్లెలూయా, స్తోత్రం, మహిమ చెప్పుకో. నీ బాడీలో మార్పులు రాబోతే అప్పుడు అడుగు. పాడైన నీ గుండె తిరిగి నార్మల్ కండిషన్కి వస్తుంది. పాడైన కిడ్నీలు మళ్ళీ నార్మల్ కండిషన్కి వస్తాయి. పాడైన లివర్ కూడా మళ్ళీ లైన్లోకి వచ్చింది. పాడైన జీవితం తిరిగి బాగుపడిద్ది. పతనమైన కుటుంబం తిరిగి కట్టబడిద్ది. వ్యతిరేకమైన పరిస్థితులన్నీ తిరిగి నీకు అనుకూలంగా మారిపోతాయి. బాధ వచ్చినప్పుడు కీర్తనే పాడాడు, ఆనందం వచ్చినప్పుడు కీర్తనే పాడాడు, దిగులు వచ్చినప్పుడు కీర్తనే పాడాడు, భయం వేసినప్పుడు కీర్తనే పాడాడు, విజయం వచ్చినప్పుడు కీర్తనే పాడాడు, జననమైన మరణమైన కీర్తనే పాడాడు. కీర్తన గ్రంథాలు చదవాలి. మరి కీర్తన గ్రంథంలో కీర్తనలు చదవాలి. అన్నీ ఏ కనపడతాయి మనకి. ఏదన్నా జరగని పాటే. బాగా సంతోషం కలిగిందా పాటే, బాధ వచ్చిందా పాటే. ప్రార్థన కూడా పాటలోనే పాడుకుంటాడు. ఏదన్నా రాని ఆరాధనే. దావీదు, అందుకే దేవుడు దావీదుని ఏమన్నాడు, నా హృదయానుసారుడైన మన చిత్తానుసారమైన మనస్సు గలవాడు. నేను చెప్పేది ఒట్టి మాట అనుకుంటే తేడా పడతారు. లేఖనమే చెప్తున్నా నేను. జాగ్రత్త, సీరియస్గా తీసుకొని ట్రై చేసి చూడండి. మీరు అలవాటు అయ్యావంటే నిన్నెవడు ఆపలేడు. ఇక దేవునికి మహిమ. ఇక టెన్షన్లు వద్దు, కృంగుబాట్లు వద్దు, దిగుళ్ళు వద్దు, విచారాలు వద్దు. అర్థమైందా? గెలుపైన స్తోత్రం, ఓటమైనా కూడా. ఎందుకు స్తోత్రమో తెలుసా? ఆ ఓటమి కూడా మళ్ళీ మన గెలుపైద్ది. అందుకు ప్లస్ అయినా స్తోత్రం, మైనస్ అయినా. ఎందుకంటే ఆ మైనస్ కూడా మళ్ళీ తర్వాత చూస్తే మనకు ప్లస్ అయి కూర్చుంటుంది. ఏదన్నా జరగని అంత అడు తిరిగి ఇడి తిరిగి మన మంచికి రావటమే. అదంతే. నిన్ను నాశనం చేయాలనుకున్న వాళ్ళు దిగులు వేసుకొని కూర్చుంటారు. ఇది ఏందిరా, మన వాడు అయిపోయాడు అనుకుంటే మళ్ళీ అది కూడా వాడికి ప్లస్ అయింది. ఏందిరా నాయనా, వాడిని ఎట్ట చేద్దామన్నా తిరిగి అడు తిరిగి ఇడి తిరిగి అయిపోయాడు అనుకున్నాడు, మళ్ళా లెగుస్తున్నాడు రా బాబు. అంతేరా, లేపుతాడు. మరి ఆయన చేయబట్టుకున్నాడు ఎవరు? ఆమె చేయబట్టుకున్నాడు ఎవరు? దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి, దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. మేలు కోసమే సమస్తము సమకూడి జరుగుతున్నది. దేవుని ప్రేమించు వారికి తన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి. దేవునికి మహిమ. అది ఏది జరిగినా ఇప్పుడు నీకు మైనస్గా కనపడేది కొద్ది కాలం తర్వాత నువ్వు వెనక్కి చూస్తే నీకు ప్లస్ అయి ఉంటుంది. నా జీవితంలో చాలా అనుభవించా బ్రదర్. ఇప్పుడు నీకు మైనస్లుగా కనపడుతున్నాయి, కొద్ది రోజుల తర్వాత నీకు నష్టాలుగా కనపడుతున్నాయి, కొద్ది రోజుల తర్వాత నువ్వు వెనక్కి చూస్తే అవి నీకు లాభాలుగా ఉండి ఉంటాయి. అందుకే ఏం చేయాలి? నష్టంలో కూడా అది స్తుతి. నీ స్తుతి తప్ప ఆనందమే లేదుగా, నా స్థితి మార్చినది స్తోత్ర నిధి ఏక. మళ్ళీ ఇప్పుడు నేను పాడండి స్తుతించండి అన్నానని పాడితే మంచిదంట. అబ్బాయి పాడరా, నడిపించు నానా, పాడితే మంచిదని మళ్ళీ భారం లేకుండా ఆ తన్మయత్వం లేకుండా పాడదు. యాంత్రికంగా పరవశించి పాడు, హోల్ హార్టెడ్గా పాడు. మనోళ్ళు ఏదన్నా మంచిదని చెప్పామనుకో ఆచారంగా మార్చేస్తారు దాన్ని. అందుకని నా భయం. అందులో ఆ ఫ్లేవర్ మిస్ కాకూడదు, ఆ పరిమళం మిస్ కాకూడదు. పరిమళంతో కూడిన ఆరాధన అయితే ఉంటుందే, యేసు రక్తమే జయం. హల్లెలూయా. మరి రుచి చూసినోటికి తెలుసుద్ది. అది నాకు తెలుసు.
కన్నీటి ప్రార్థనలు వస్తాయి పాటల్లో. ఏకాంతంలో పోయి కూర్చొని ఎన్నిసార్లు కన్నీటి ప్రార్థన. విరిగిన మనసే నీకే ప్రియము యేసునాథా, ఉన్నతమైన స్థలములయందే నివసించువాడా, విరిగేనా మనసు వసియపరావా, వసియంపరావా. నా పిల్లలు కూడా చెప్తా, మంచి ఆరాధకులు కావాలరా, దేవుణ్ణి ఆరాధించాలరా అని నా పిల్లలకి చెప్తా. ఆరాధకులుగా తయారు కావాలరా, మైమరచి ఆరాధించాలరా, యేసయ్యని టచ్ చేయాలరా, సెన్సిటివ్గా సున్నితంగా తాకాలరా ఆయన్ని. విరిగిన దానిని కోరదు లోకం, విరుగని చోని దృష్టిలో శూన్యం. విరిగిందని లోకం కోరదు, విరగకపోతే నువ్వు ఒప్పుకోవు. అయిపోయింది, విరిగిపోయాదా? విరిగి నలిగిన హృదయం గలవారికి ఆశను అన్నావుగా, ఇంకెక్కడేం లేదు రా, అయిపోయింది మా పని. నా అహం విరిగిపోయింది, నా జ్ఞానం విరిగిపోయింది, నా తెలివితేటలు విరిగిపోయినాయి, నా బలం విరిగిపోయింది. అర్థమైంది, నేను చేతగానోడిని అసమర్థుడని అర్థమైపోయింది. ఇంక నేం లేదు, నాకున్న దిక్కు నాకున్న ఆధారం అన్నీ విరిగిపోయినాయి, ఇంకేం లేదు, ఏకాకినైపోయా. ఇంక రాయా ఇంకరా యాకోబులాగా ఒక్కడనే మిగిలిపోయాను, ఒక్కతనే మిగిలిపోయారా. ఎందుకు రాడు? వస్తాడు, గుండెలో నుంచి రావాలి పిలుపు. నన్ను పలకరిద్దామని వచ్చిన ఆయన బండిపోయింది, నా బిడ్డను పలకరిద్దామని వచ్చిన ఆయన బండిపోయింది. ఊరు మొత్తం తిరిగాం, కనపడలా. నేను దొంగోడే రోడ్డు మీద పెట్టుకొని కూర్చుంటాడా, ఆయన పెట్టి అదా తీసుకెళ్ళాను. 25 బళ్ళు ఉంటే ఈ ఒక్క బండిని తీసుకొని పెట్టి పాష గారి బండి పాపం. పాష గారి బాధ ఏంటంటే బండి పోయినందుకు కాదయ్యా, విశ్వాసులు పాపం పాష గారి బండి ఎందుకు పోయింది అంటారు. పాస్టర్ మంచోడైతే బండి ఎందుకు పోయింది, ఏదో తేడా. దేవునికి మహిమ. నైట్ అంతా వెతికాం, కనపడలా. తెల్లారి మా ప్లాన్ ఏంటంటే గుంటూరు మాయబజార్కి పోవాలని, అక్కడ పార్ట్స్ అనేది తీసి అమ్ముతారనమాట, అక్కడ పోవాలని. నేను తెల్లవారుజామున లేచా, మాయబజార్కి పోవాలా, ఇంకో బజార్కి పోవాలా. పాపం నేరుగా ఏకాంతానికి వెళ్ళా, చెరువు కట్టెక్కా. కన్నీళ్లతో ఒకటే మాట, నువ్వు ఏదన్నా చేయాలనుకుంటే నన్ను చేయి, నష్టపుచ్చాలంటే నీకేదైనా నన్ను నష్టపుచ్చి ఆనందపడాలంటే నన్ను నష్టపుచ్చు. నా బిడ్డ కోసం వచ్చాడు, పలకరిద్దాం ప్రార్థన చేద్దామని. వాడికి బాగలేకపోతే వచ్చాడు. ఆయన బండి పోవటం ఏంటి? ఆయనకు కాదు అవమానం, అది నాకు అవమానం. ఆయనకి బండి కొనిపెట్టడానికి డబ్బులు కూడా నా పరిస్థితి తెలుసు కదా నీకు, మరి ఎట్ట పోగొడతావు నాకు తెలీదు. బండి దొరకాలి, ఇంతే నా ప్రార్థన. స్తోత్రము 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 నాయన అనేది ఏం లే. ఏడుస్తా, ఈ మాటలు చెప్పా అంతే, ఏడుస్తా కన్నీళ్లతో. గుండె మరి బాధగా ఉంది. 50,000 60,000 అయింది అప్పట్లో, అది 60,000 70,000 అయింది బైక్, కొత్తది పాపం. అటు తీసుకొని పోయాడు. మరి ఏం చేయాలా? ఇక తగాదే చెరువు కట్టెక్కి. నాకు తెలీదు, బండి దొరకాల. సెల్ ఫోను ఇది ఉంటుంది, కీప్యాడ్ ఫోన్, అది స్విచ్ ఆఫ్ చేసి ఈ 4 ముక్కలు చెప్పాను. 4 ముక్కలు ఇయే, ఇంతే. ఇక ఏడుస్తా. నాతో మాట్లాడంటే మాట్లాడాడు. నువ్వు వెళ్ళే ప్రయాణం ఆపటానికి నేను అది పోవటానికి అనుమతించాను,
నువ్వు వెళ్ళే ప్రయాణంలో నీకు ప్రమాదం ఉంది, అందుకని నేను దాన్ని ఆపుతాను, ఆ ప్రయాణం ఆపటానికి ఈ పని చేశాను, డోంట్ వరీ అన్నాడు. అందుకోసమే నన్ను ఆపటానికి ఆ బండి పోతే మరి ఇప్పుడు దొరకాలి. ఆగాగా, నేను ప్రయాణం ఆపుకున్నాగా, రాత్రి వెళ్ళాలి, ఆగాగా, నన్ను కాపాడటానికి అది పోతే అది దొరకాలి, యేసు నామములో దొరకాలి. స్విచ్ ఆన్ చేశా. ఆన్ చేయగానే ఆ పాస్టర్ గారే ఫోన్ చేశాడు, బుజ్జి అన్న. ఆయనే ఫోన్ చేశాడు. ఇప్పుడు అడగండి మీరు కావాలంటే. ఆయన ఫోన్ చేసి దేవునికి స్తోత్రం, బండి దొరికింది అన్నాడు. ఆయనతో మాట్లాడలేకపోయాక ఏడ్చా. ఏడుపు ఇంక నాకు ఎట్లా ఉంటుంది చెప్పండి మీరు. పెట్టిపోయాడు తెలుసా దొంగోడు బండి? ఒక పాస్టర్ గారి బండి అది, ఇంకో పాస్టర్ గారి ఇంటి ముందు పెట్టిపోయాడు వాడు. ఎవరు చేశారా పని? వానికి ఆ మనసు ఎవరు పుట్టించారండి? ఆ బుద్ధి ఎవరు పుట్టించారు? దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మళ్ళీ దీర్ఘ ప్రార్థన కూడా కాదు, కన్నీళ్లతో, నా కోసం వచ్చిన వాడికి అన్యాయం జరిగింది, నాకు తెలియదు, నన్ను చేయి, నన్ను కొట్టు, తిట్టు, చంప, ఏమన్నా చేయి, నా కోసం వచ్చిన వాడికి అన్యాయం జరగకూడదు, నాకు తెలీదు, అంతే. రే ఫీల్ అవ్వకరా, నువ్వు వెళ్ళే ప్రయాణం డేంజర్, అందుకని ఆగమని చెప్పడానికి. నువ్వు ఆగేటట్టు లేవు, టికెట్లు కూడా బుక్ చేసుకున్నావు, అందుకని ఆపడానికి. తాము చేయ తలంచిన కార్యమును మాన్పుట కొరకై తమ మార్గములో గుంటయు మరణమును ఉన్నాయి కనుక నేను దాని గురించి నిన్ను అడ్డుపడ్డాను. యోబు గ్రంథంలోంచి మాట్లాడాడు. నేను చెప్పేది ఒట్టి మాట కాదు. మరి చూడండి, క్షణాల్లో ఇది ఎంత ప్రార్థన, పావుగంట, సెల్ స్విచ్ ఆఫ్ చేసి పావుగంట, మళ్ళీ ఆన్ చేశా. నన్ను ఇందుకోసమే నువ్వు చేస్తే దొరకాలి బండి, అవుట్, దొరికింది. ఇంకా మాటలు లేవు, ఏడుపులే. ఎందుకురయ్యా నీకు తెగొచ్చేది ఏడుపు అంటారా? నా హృదయం నలిగుంది, నా హృదయం నలిగుందండి. చిన్ననాటి నుంచి రకరకాల గాయాలతో నలిగుంది నా గుండె. నాకు వచ్చింది దుఃఖం. నేనే నలగని గుండె కలిగినోడిని కాదు, విరగని గుండె కలిగినోడిని కాదు, విరిగిపోయింది ఈడ. అందుకే కన్నీళ్ళు వస్తాయి నాకు. హల్లెలూయా. ఆయన ఫోన్ ఎత్తి బండి దొరికిందంటే ఇక మాట్లాడలేకపోయా, ఏడ్చా, చాలాసేపు ఏడ్చి. ఇక ఫోన్ మళ్ళీ ఆఫ్ చేసి మళ్ళీ కూర్చొని మళ్ళీ కాసేపు ఇక ఏడ్చి ఏడ్చి ఏడ్చి. ఎందుకు? వెంటనే స్పందించినందుకు నా దేవుడు, వెంటనే స్పందించినందుకు నా దేవుడు, ఆయనకి స్తోత్రం. నేనే మూర్ఖుండ, నీకు ఎదురు వస్తున్నాను కానీ నువ్వు కరెక్ట్గానే ఉన్నావు దేవా, నేనే తేడా. నేనే మొండిగా కొన్ని పనులు చేస్తున్నాను కానీ నువ్వు లైన్లోనే ఉన్నావు. దేవునికి మహిమ. ఆరాధించాలండి ఆయన, మహిమరచే. ఏ ప్రయోగ తంతు కూడా నీ మీద పని చేయదు. సన్నుతించుకో నాయన, గుండె గాయమైందా? సన్నుతించుకో, పాడుకో, స్తుతించుకో, ఆరాధించుకో. అమ్మా ఆరాధించుకో. హృదయం వేదంతో నలిగిపోతుందా? మౌనంగా నీలో నువ్వు కుమిలిపోవకురా, జబ్బు పాలైపోతావు, ఇంకా ఎక్కువ ఇబ్బంది పడతావు. ఆ దుఃఖాన్ని స్తుతిగా మార్చుకో, ఆ ఏడుపును కూడా స్తుతిగా మార్చుకొని ఆ దుఃఖంలో కూడా స్తుతించుకో. ఉదయమున దుఃఖం వచ్చిందని సాయంత్రానికి సంతోషంగా మారిపోతుంది.